నమస్తే అండి. సుప్రీంకోర్టు కొత్త ఆర్డర్ అనేది ఇష్యూ చేశారు గవర్నమెంట్ వాళ్ళకి. ఎవరైతే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళకి 1.5 lakhs ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఒకసారి అదేంటి మీకు చదివి వినిపిస్తాను. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు ప్రమేయం లేకుండా చికిత్సలు అందించే పథకాన్ని స్ఫూర్తితో అమలు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడు గరిష్టంగా రూపాయలు 1.5 లక్షల వరకు సహాయం పొందడానికి అవకాశం ఉంది. దీన్ని అమలు తీరుపై ఆగస్టులోగా ప్రమాణ పత్రం సమర్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందారో వివరించాలని తెలిపింది. ప్రమాద బాధితులకు నగదు తీసుకోకుండానే చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జనవరి 8న ఆదేశించింది. ఈ ఇచ్చిన ఆర్డర్స్ డిలే అవుతున్నాయని ఏప్రిల్ 28న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2022లో ఆమోదించిన మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 164A చికిత్సల ప్రస్తావన ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. దాంతో నగదురహిత చికిత్సలపై నూతన విధానాన్ని రూపొందించినట్టు ఈ నెల 5వ తేదీన కేంద్ర సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీని అమలుపైనే సమాచారం ఇవ్వాలని ప్రస్తుతం ఆదేశించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.